నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది మీతో రాత్రికి రాత్రే జరగబోతోంది. అలా మీతో ఏం జరుగుతుంది రాత్రికి రాత్రే అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా సిచ్యువేషన్స్ జరుగుతున్నా లేకపోతే ఎవరితో అన్నా మీకు ఏమన్నా జరుగుతూ ఉంటే వాళ్ళతో నెక్స్ట్ ఏం జరగబోతోంది, లేకపోతే వాళ్ళు మనతో ఏం చేయబోతున్నారు, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఇలా మీరు అనుకొని కూడా ఒక పైల్కి ఒకటి అనుకొని కూడా మీరు వీడియోని చూడొచ్చు అనమాట. అండ్ కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తుందని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, ఇవన్నీ టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి మీకు ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైనవి ఏదో ఇవి తీసుకొని వస్తున్నాయని అర్థం కాబట్టి మీరు హ్యాపీగా ఆ వీడియోస్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి మీతో రాత్రికి రాత్రే ఏం జరగబోతుంది అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక సిచ్యువేషన్ అనుకొని చూస్తున్నా, లేదు ఎవరితోన్నా వ్యక్తితో మీకు ఏదన్నా జరుగుతుంటే, ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ ఇన్సిడెంట్ అనుకొని చూస్తున్నా కానీ చూద్దాం ఇది ఫర్దర్గా ఎట్లా ప్రోగ్రెస్ అవుతోంది, రాత్రికి రాత్రే ఏం జరగబోతుంది, అంటే ఏమైనా మార్పులు వస్తున్నాయా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే టారో కార్డ్స్ ద్వారా చూద్దాం, తర్వాత మనం గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ అయితే నేను టారో అండ్ గైడెన్స్ 2 కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ ఫ్రమ్ ది టారో. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి హ్యాండ్ మ్యాన్, నెక్స్ట్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ కార్డ్ వచ్చి 5 ఆఫ్ సోర్డ్స్, అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి లవర్స్ కార్డ్ వచ్చింది. సో టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి లవర్స్ కార్డ్ వచ్చిందనమాట. అండ్ మనం ఆరికల్ కార్డ్స్ కూడా ఒకేసారి తీసుకొని రీడింగ్ చెప్పుకుందాము. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ ఫ్రమ్ ద ఆరికల్ డెక్. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ వచ్చి, సెకండ్ మెసేజ్, అండ్ మీకు వస్తున్న ఫర్దర్ మెసేజెస్ ఏంటో చూద్దాం. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి మీకు ఈ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ నాకు కార్డ్స్ని బట్టి నాకేం అర్థమవుతుంది అంటే, మీతో ఎవరైతే ఇది వరకు కొంచెం అంటి ముట్టినట్టు ఉన్నారో, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని అనుకొని చూస్తున్నా, లేదా ఒక సిచ్యువేషన్ని అనుకొని చూస్తున్నా కానీ ఈ వ్యక్తి మీతో సరిగ్గా సమయాన్ని గడపడం కానీ, లేదు మీకు సమయాన్ని ఇవ్వడం కానీ, లేదు మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఈ వ్యక్తి లేరు మీ జీవితంలో. వాళ్ళు ఎప్పుడు మనకి బాగా అత్యవసరం అనుకున్నా కానీ వాళ్ళు అసలు మన కనుచూపు మేరలో మనకి అసలు అవైలబుల్ లేరనమాట. సో ఇక్కడ ఆ వ్యక్తి మీతో అదే చెప్తున్నారు, మీరు ఎప్పుడు కోరుకుంటే నేను అప్పుడు మీతో లేను. దానివల్ల ఏమైంది, అక్కడ ఒక పాజ్ క్రియేట్ అయింది. లైక్ ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏదో తెలపాల్సింది ఉంది, లేదు ఏదైనా చేయాల్సింది ఉంది, వాళ్ళు లేకపోతే ఇది జరగదు. సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అవసరం, కానీ వాళ్ళు అక్కడ లేరు. సో దానివల్ల ఏమైంది, చాలా పాజెస్ వచ్చిందింటాయి అనమాట. ఒక రిలేషన్షిప్లోనే తీసుకుంటే చాలా పాజెస్ వచ్చిందింటాయి. అండ్ ముందరికి వెళ్ళడానికి అసలుకి ఏం లేకుండా పోయి ఉంటుంది అనమాట, మార్గం లేకుండా పోయి ఉంటుంది. వీళ్ళు ఏదైనా తెలిపితే దాన్ని బట్టి మనం ముందరికి వెళ్ళడమా, ఇక్కడ ఆగిపోవడమా, లేకపోతే ఇంకేదైనా చూసుకోవడమా తెలుస్తుంది. వీళ్ళు అసలు ఏం చెప్పట్లేదు. ఏం చెప్పని దానివల్ల ఏమవుతుంది అంటే, నేను ఎటు కదలలేని స్థితిలోకి వెళ్ళిపోయి నింటారనమాట. సరే ఇది వదిలేద్దాంలే అంటే అట్లా వదిలేనివ్వరు అనమాట. సాక్రిఫైస్ కోరుకుంటుందా ఇక్కడ అంటే సాక్రిఫైస్ కూడా వద్దు. సరే రిలీజ్ చేసేద్దామా, వదిలేద్దామా అనుకుంటే అది కూడా వద్దు. కానీ ఇక్కడ మళ్ళీ ఐ వాంట్ యూ అంటున్నారు, మీరు నాకు కావాలి. దానిపైన మనకేమొచ్చింది, 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే ఖచ్చితంగా
కోరిక ఉంది, దట్ కావాలి అన్న కోరిక ఉంది. ప్లస్ మీరు ఒక సిచ్యువేషన్ అనుకొని చూస్తుంటే మీకు ఒక రికగ్నైజేషన్, ఆ పబ్లిక్ రికగ్నైజేషన్ కావాలి, ప్రోగ్రెస్ కావాలి, పురోగతి కావాలి. ఇక్కడ ఒక స్టాగ్నేషన్ ఫేజ్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మనం పురోగతిని చూడాలి అన్న ఫీలింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అది ఎందుకు వచ్చింది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చింది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎందుకు బిల్డ్ అయింది అంటే మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని ఎట్లయినా దక్కించుకోవాలి అన్న ఆ కోరిక ఏదైతే ఉందో అది బలంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడమే కాదు, మనం ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. ఐ వాంట్ యూ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా పొందడానికి మీరు ఇప్పుడు పూర్తిగా సంసిద్ధమైనారు. సో ఈ సంసిద్ధమైనారు కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని నేను ముందుకు వెళ్తాను, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ వాటిని నేను ఏదో విధంగా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. సో కొంతమంది అగ్రి అవుతుంటారు, కొంతమంది డిసగ్రీ అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడే ఒక రిలేషన్షిప్లోనే అనుకోండి, ఒకరు ఎస్ అంటే ఇంకొకరు నో అంటారు, ఇంకొకరు నో అంటే ఒకరు ఎస్ అంటారు. సో అంటే అక్కడ క్వైట్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. ఒక్కరు గొమ్మన అయిపోతే సిచ్యువేషన్ బెటర్ అవుతుంది కదా అన్న ఆలోచన ఉండదన్నమాట. నేను తగ్గితే ఎక్కడ నేను ఓడిపోయాను, లేకపోతే ఎక్కడ నా విలువ తగ్గిపోతుందో అని ఎప్పుడు ఆ పోటీతత్వం అనేది ఉంటుందన్నమాట. ఒకరు మాట్లాడుతున్నారు కదా మనం క్వైట్ అయిపోదాం అన్న ఇది ఉండదు. నువ్వు మాట్లాడితే నేను నీకన్నా గట్టిగా మాట్లాడగలుగుతాను, నువ్వు ఈ పాయింట్ చెప్తే నేను ఈ పాయింట్ చెప్తాను. సో ఇక్కడ కలబడమే ఉంది తప్పితే ఇక్కడ కామ్గా సిచ్యువేషన్ని పాసిఫై చేసుకుందాం అనేది లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, మనకి ఏదైతే కావాలనుకుంటామో దానికోసం మనం ఎంత దూరమైనా పోయి దాన్ని తెచ్చుకోవడానికి చూస్తాం కదా. సో ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనల్ని మనం కోల్పోతున్నాం. సో అంటే మనం ఒక్కొక్కసారి బయటకు వస్తున్నాం. మన ట్రూ సెల్ఫ్ ఏంటి లేదు, ఒక సిచ్యువేషన్లో అనుకోండి మన ట్రూ సెల్ఫ్ని మనం కోల్పోవడం. అదే ఒక రిలేషన్షిప్లో అనుకోండి ఎదుటి వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటో మనకు అర్థం కాకపోవడం. అంటే ఒకసారి ఒకలాగుంటే ఒకసారి ఒకలాగున్నారు, ఇంకొకసారి ఇంకొకలాగుంటారు. సో ఏది కరెక్ట్, ఏది మీరు, ఏది నిజం, ఏ మాట మనం నమ్మాలి, ఏ మాటను మనం సరేలే అనుకొని లైట్ తీసుకోవాలి, ఏం అర్థం అవ్వట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, మనకి ఎప్పుడైతే ఏదైతే కావాలనిపిస్తుందో ఇది కావాలి అని మనం బలంగా అనుకున్నప్పుడు ఏమవుతుంది, దానికోసం ఎలా అయినా కానీ మనం దాన్ని దక్కించుకోవాలన్న ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మనల్ని మనం ఒక్కొక్కసారి ఒకలాగా చూపిస్తే ఇంకొకలాగా. ఇది చూపించడం ఒకటే కాదు, మాట కూడా మారుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ విధంగా అయితే బెనిఫిట్ అవుతుందో ఆ విధంగా మాట మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్లో అనుకోండి, ఎదుటి వ్యక్తి వాళ్ళకి ఏ విధంగా అయితే బెనిఫిట్ అవుతూ ఉంటుందో వాళ్ళు ఆ విధంగా మాటలు మార్చుకుంటూ వస్తుంటారనమాట. ఈ మాటలు మార్చుకుంటూ వచ్చిన దానివల్ల ఒకరి ట్రూ సెల్ఫ్ అనేది ఇక్కడ బయటపడట్లేదు. సో ఇక్కడ ప్రేమ లేదా అంటే మళ్ళీ ప్రేమ ఉంది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపైన మీకు విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఈ విపరీతమైన ఇష్టం ఉంది కాబట్టే కదా మనం దేన్నైనా ఎదిరించి ఎలాంటి వాళ్ళనైనా కానీ మనము వాళ్ళతో పోరాడి మరి మనం తెచ్చుకుందాము, లేకపోతే మనం ఎట్లయినా గెలవాలి అన్న ఈ కసి ఉంది, కోరిక ఉంది. సో ఇప్పుడు అది ఒక రిలేషన్షిప్లో అనుకోండి, మీరు మాట్లాడుతున్నది వాళ్ళకి చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుకోవడం తక్కువ ఉంటుంది, పాటల రూపంలో వ్యక్తపరచుకుంటూ ఉంటారు కదా. అంటే మన భావాలు ఒకటి ఉంటాయి, ఆ భావ ప్రకటీకరణ అనేది కొంతమందికి తెలియదు. సో భావ ప్రకటీకరణ తెలియనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు, ఈ పాట విన్నావా నువ్వు, ఈ పాటలో ఈ లైన్స్ ఎగ్జాక్ట్గా నేను నీకు చెప్పాలనుకున్న లైన్స్, నీకు ఇది అర్థమవుతుందా అని చెప్పి మనం ప్రయత్నిస్తాం కదా. సో ఆ విధంగా అన్నమాట. పాపం తెలపాల్సినవి తెలపలేనప్పుడు ఇంకొక విధంగా తెలపడం అన్నమాట. అలా తెలిపినా కానీ కొంతమందికి అర్థం కావడం లేదు. అర్థం కాని వాళ్ళు టైం తీసుకుంటున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్స్ బెటర్గా అయ్యేదానికి చూస్తున్నారనమాట. ఏమంటే కొంతమందికి అసలుకి సిచ్యువేషన్సే మంచిగా ఉండిండవు, మేబీ సెటిల్ అవ్వకుండా ఉండింటారు కొంతమందికి ఏంటంటే చాలా ఏమంటారు వాటిని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా. సో మనిషికి ఏంటంటే కెరియర్ మంచిగా ఉండాలి, అన్నీ సెట్ అయితే కానీ ఒక రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండలేమని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమనిపిస్తుంది, ఉన్న దాంట్లో సర్దుకొని మనం హ్యాపీగా ఉంటే అన్నీ మంచిగా అయిపోతాయి కదా అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. రాత్రికి రాత్రి ఏం జరగచ్చు అంటే రాత్రికి రాత్రి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మార్పులు రావచ్చు.
మార్పులు ఏ విధంగా రావచ్చు అంటే మీకు అనుకూలంగా మార్పులు వచ్చేదానికి ఇక్కడ ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి 2 పవర్ఫుల్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి లవర్స్ కార్డు, ఇంకొకటి వచ్చి మనకి 6 ఆఫ్ వాండ్స్. ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ కింద ఐ వాంట్ యూ అంటున్నారు, లవర్స్ కార్డ్ కింద యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ అంటున్నారు. 2 పాజిటివ్ కార్డ్స్ అనమాట. సో రాత్రికి రాత్రి ఈ సిచ్యువేషన్ మారడానికి కానీ ఏదో ఒకటి వాళ్ళకి తెలియని జ్ఞానోదయం రావడం అనమాట. మనం టారో ద్వారా ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకున్నాము. అండ్ ఇది ఎస్ వస్తుందా నో వస్తుందా కూడా చూద్దాం మనము. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఓకే 2 కార్డ్స్ వచ్చినాయి, తీసుకుంటాను నేను 2 కార్డ్స్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి, నేను చూపించాలనుకుంటాను. 10 ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ వచ్చి ఫ్యామిలీ కార్డ్ అనమాట. అంటే మనకి లవ్ని, మన హ్యాపీ ఫ్యామిలీని, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడము ఇవన్నీ చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకి 5 ఆఫ్ కప్స్ 3 ఆఫ్ వాండ్స్ 2 కలిపి వచ్చినాయి. సో ఈ 5 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్ 2 కలిపి రావడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, మీరు ఇంతకుముందు ఎక్కడైతే విపరీతంగా డిసప్పాయింట్ అయినారో, ఎక్కడైతే నేను ఒక ఫెయిల్యూర్ అని ఫీల్ అయ్యారో, ఎక్కడైతే మీకు ఆ రిగ్రెట్స్ మిగిలిపోయినాయో, సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు, మిమ్మల్ని మీరు ఆ పురోగతి వైపు మీరు వెళ్తున్నారనమాట. ఇంతకుముందు మీ ఫీలింగ్ ఇది. ఇంతకుముందు ఒక ఓటమి, అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశాను, అయ్యో నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, ప్రతి దాంట్లో ఒక నిరుత్సాహము, నీరసము. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు అంటే, లేదు నేను ఇలా మిగిలిపోకూడదు, నేను ఎలా అయినా కానీ నేను అనుకున్న దాన్ని నేను సాధించుకోవాలి, నేను ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవాలి, నేను పురోగతిని చూడాలి, దానికోసం నాకు ఏదైతే అవసరమో నేను అవన్నిటిని సమకూర్చుకుంటాను, నేను సంసిద్ధం అయ్యి అంటే నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యి నేను బరిలోకి దిగి నేను ఎలా అయినా కానీ గెలవాలి, దానికోసం ప్లానింగ్ జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే మనకి 3 ఆఫ్ వాండ్స్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడితే ఈ పురోగతి చూసేదానికి ముందర మనం ప్లాన్ చేసుకోవాలి కదా. 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మనకి ప్లానింగ్ గురించి చెప్తుందన్నమాట. సో ఆ ప్లానింగ్ అనేది మనకి జరుగుతుంది. ఈ ప్లానింగ్ ఏం తీసుకొని వస్తుంది, మన డెసిషన్స్ ఎప్పుడైతే మనం చేస్తున్న దాన్ని మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటామో, మనం కొత్తది ఏదో కనుగొనగలుగుతాము అండ్ పురోగతిని చూడగలుగుతాము. అండ్ కొంతమంది పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రాత్రికి రాత్రి ఏదో అనిపించి ప్రయాణాలు చేయడం కానీ, కొంతమందికి తెలుసా ఓవర్సీస్ ఆపర్చునిటీస్ ఇన్ని రోజులు రాకుండా అసలుకి కన్ఫర్మ్ అవ్వలేదు దట్ పలానా యూనివర్సిటీలో సీట్కి అప్లై చేయడమో, లేదు పలానా కంపెనీలో మనం జాబ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోనో, ఆన్ సైట్ ఆఫ్ సైట్ అంటారు కదా ఇంజనీరింగ్ భాషలో. సో అలాంటివి ఏమన్నా మీరు చూస్తుంటే అప్పటికప్పటికి మెయిల్ రావడం కానీ అలాంటి శుభవార్తల్ని కూడా మీరు వినబోతున్నారనమాట. రాత్రికి రాత్రి ఇలాంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఎప్పటిలోపల జరగచ్చు, ఏం అవ్వచ్చు అనేది మనం చూద్దాము ఒకసారి. లైక్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇది ఎప్పటిలోపల జరగచ్చు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇన్ నెక్స్ట్ జూన్ అని చెప్తున్నారనమాట. సో వచ్చే జూన్ కల్లా ఏదో ఒక రోజు రాత్రి పూటనే సంకేతాలు వస్తాయేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి ఒక చీకటి తర్వాత వెలుగు వస్తుంది కదా. సో ఇప్పుడు వరకు జీవితంలో ఆ చీకటి ఉంది, ఇప్పుడు వరకు అనుకున్న దాంట్లో నేను ఆ పురోగతి చూడలేకపోయినాను, ఇప్పుడు వరకు రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు లేవు, నేను ఇంత ప్రయత్నిస్తున్నా కానీ నా ప్రయత్నానికి తగిన ఫలితం రాలేదు అని మీరు నిరుత్సాహపడుతూ ఉంటే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో మీరు అది చూడబోతున్నారనమాట, ఆ పురోగతిని మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే నాకు 3 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది అండ్ 5 కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 5 3 3 6 5 6 2 ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇవి మీ బర్త్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా మీ లక్కీ నెంబర్స్ అవ్వచ్చు. 12 మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయి ఉండొచ్చు. సో
5 మనకి యూజువల్గా మార్పు గురించి చెప్తుంది, క్విక్ ఆపర్చునిటీస్ గురించి చెప్తుంది. అంటే ఓవర్ నైట్ మనకి చేంజెస్ రావచ్చు, చాలా ఫాస్ట్గా మీ వైపు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. 3 ఈ ఏంజల్ నెంబర్ మనకి ఏం చెప్తుందంటే, మీలో ఎప్పుడైతే ఆ క్రియేటివ్ థాట్స్ కానీ క్రియేటివిటీ కానీ పెంపొందించుకుంటారో, ఎప్పుడైతే అది పెంపొందుతుందో అది మీకు అబండెన్స్ని తీసుకొని వచ్చి పెడుతుంది అనమాట. సుసంపన్నమైన స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. అండ్ 666 అనే ఏంజల్ నెంబర్ మనకి బ్యాలెన్స్, హార్మనీ, సక్సెస్ గురించే చెప్తుంది అనమాట. ఈ 666 ఏంజల్ నెంబర్ కావచ్చు, 333 ఏంజల్ నెంబర్ కావచ్చు, ఇవి కనిపిస్తున్నప్పుడు మనం ఎవరిని తలుచుకోవచ్చు అంటే లక్ష్మీదేవిని, మహాలక్ష్మిని తలుచుకోవచ్చు అనమాట. శ్రీం అనేది మనం ఇప్పుడు 333 ఏంజల్ నెంబర్ చూస్తుంటే 33 సార్లు శ్రీం 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 అని చెప్పుకోవడం కానీ, లేదు 666 ఏంజల్ నెంబర్ చూస్తుంటే 11 టైమ్స్ శ్రీం చెప్పుకోవడం కానీ చేయొచ్చు. అలానే 555 ఏంజల్ నెంబర్ చూస్తుంటే మనం గాయత్రి మంత్రాన్ని 5 సార్లు చెప్పుకోవడము, లేదు అంటే మహావిష్ణువుని మనం తలుచుకోవడం అనమాట. సో మహావిష్ణు మంత్రం ఏదన్నా కానీ మనం ఒక 5 సార్లు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇవి చూస్తుంటే చూడండి, మహావిష్ణు అంటున్నాను, లక్ష్మీదేవి అంటున్నాను. ఇద్దరు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు ఎంత సఖ్యతగా ఉన్నారు. అండ్ వాళ్ళ ఇద్దరు కలియక ఎంత పవర్ఫుల్ అసలు నిజం చెప్పాలి అంటే. ఆమె ఆయన పాదాలు దగ్గర ఉండి ఆయన పాదసేవ చేసుకుంటున్నా కానీ ఆమె లేకపోతే మనకు అసలుకి ఏం లేదు, అంతే కదా. లక్ష్మి లేని దగ్గర మొత్తం దరిద్రమే. కానీ ఆమె విష్ణు పాదాల దగ్గర ఉంటారనమాట. ఆమెకి అది చాలా ఇష్టం. సో మనం పడిపోతున్నాము, లేదు మనల్ని ఎవరు ఏదో చేస్తున్నారంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గట్టిగా ఎవరిని పట్టుకొని ఉన్నాం, ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ పైలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు విష్ణుమూర్తి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు. ఒకరు మనకి పైన కనకపు వర్షాన్ని కురిపిస్తే ఇంకొకరు మన స్థితికర్త. ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో దాన్ని నిలుపుకోవడానికి, దాన్ని పెంపొందించుకోవడానికి ఈయన సహాయపడతాడు. సో మీ జీవితంలో కూడా ఓవర్ నైట్ మీకు ఇట్లాంటివి ఏమన్నా ఐడియాస్ రావడం కానీ, ఓవర్ నైట్ మీ రిలేషన్షిప్లో మార్పులు, మీ కెరియర్ పరంగా మార్పులు, మీకు శుభవార్తలు లభించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు వద్దు ఇంకా అయిపోయిందేమో అనుకున్న దగ్గర నుంచి, లేదు నేను ఇంకా ఉన్నాను, మీ వైపు వస్తున్నాను అని చెప్పి మీకు శుభవార్తలు వస్తాయి అన్నమాట. ఐఎమ్ నాట్ అవైలబుల్ దగ్గర నుంచి ఐ వాంట్ యూ అని చెప్పి స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో మీ నుంచి ఏదైతే దాయబడిందో అది తొందరలోనే మీకు తెలియపరుస్తున్నారనమాట. అండ్ మీకు అది కొంతమందికి ఇన్ నెక్స్ట్ జూన్ అంటున్నారు. ఈ లోపల కూడా కొంతమందికి జరగచ్చు, ఎందుకంటే టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్లో మనకి ఇన్ 3 వీక్స్ అని వచ్చిందనమాట. మళ్ళీ 3 నెంబర్ చెప్తున్నారనమాట మనకి ఇక్కడ. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీస్ని ఇస్తున్నాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనస్ఫూర్తిగా మీకైతే అ బిగ్ థ్యాంక్స్. అండ్ I can't really tell you how much grateful and thankful I am to each one of you who have subscribed and watching my videos continuously. And నాకు ఆ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞురాలని. సో మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే, మీకు కానీ వీడియో నచ్చుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి రాత్రికి రాత్రి ఏం జరిగిపోతుంది అనేది మనం చూద్దాం. మీరు ఒకవేళ ఒక పర్సన్ అనుకొని చూస్తున్నా, లేదా ఒక సిచ్యువేషన్ అనుకొని చూస్తున్నా కానీ దీంట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా ఈ మార్పులు మీకు హెల్ప్ అవుతున్నాయి, లేకపోతే అసలు ఏం చెప్తున్నారో ఫస్ట్ మనం చూద్దాం. టారో ద్వారా మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో ఫస్ట్ చూసి ఆ తర్వాత మనం గైడెన్స్ కోసం కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్. మీకు ఆల్రెడీ ఒక కార్డ్ కిందకు వచ్చింది, 6 ఆఫ్ సోర్డ్స్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. సో మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్స్ చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ వాండ్స్, బ్యూటిఫుల్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 8 ఆఫ్ పెంటికల్స్. అండ్ నేను ఒకేసారి ఆరికల్ కార్డ్స్ కూడా తీసుకొని ఒకేసారి చెప్తాను మీకు. ఫైల్ నెంబర్ 2 రియలైజేషన్ వస్తుంది, స్ట్రాంగ్ రియలైజేషన్ వస్తుంది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్, ఐఎమ్ బికమింగ్ అ బెటర్ పర్సన్, ఐ విల్ వెయిట్ ఫర్ అ సైన్ ఫ్రమ్ యూ, we both know I'm not the one for you. So
ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక మార్పుని చెప్తుంది అనమాట. ట్రాన్సిషన్ గురించి చెప్తుంది. జీవితంలో ఏదో మారబోతుంది. అండ్ ఇది ఏదైతే మారబోతుందో దీనివల్ల మీకు చాలా ఒత్తిడికి లోనైనటివి కానీ, ఒక బ్యాగేజ్ అంటారు కదా, అన్నెసెసరీ బ్యాగేజ్ ఏదో మీ నుంచి దూరం అవుతుందన్నమాట. సో ఒత్తిడి నుంచి బయటపడబోతున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోగలుగుతున్నారనమాట. ఇప్పుడు ఒక పర్సన్ కావచ్చు, ఒక సిచ్యువేషన్ కావచ్చు, మనకు కలిసి రావట్లేదు, మనం అనుకున్నట్లు జరగట్లేదు, మన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు, లేదు అది మనకు తగింది కాదు, మనం ఎంత ప్రయత్నిస్తున్నా కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఎంత దూరం ప్రయత్నిస్తాం, ఎంతసేపు కన్విన్స్ చేసుకుంటాం, ఎక్కడో ఒక చోట మనం దాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఆ సమయం వచ్చింది, దాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఈ సమయం రావడం కూడా ఒక విధంగా మీకు కనువింపుని చేస్తుందన్నమాట. ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుపోయినాయా, నీకు అర్థం అవ్వట్లేదా, నీకే కదా జరుగుతుంది, నువ్వే కదా ఇవన్నీ చూస్తున్నావు, నువ్వే కదా ఇవన్నీ భరిస్తున్నావు, నువ్వే కదా ఇవన్నీ పడుతున్నావు, అయినా కానీ ఏంది ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని మిమ్మల్ని ఎవరైనా రిపీటెడ్గా ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ప్రశ్నలకన్నిటికీ జవాబులు జరుగుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ చాలా ప్రేమ ఉన్నింది. ఆ ప్రేమ వల్ల ఏమైంది, మనం ఏదో విధంగా మనం మారుతారేమో ఆశ ఉంటుంది కదా మనిషికి, ఎవరికైనా కానీ ఆ ప్రేమ ఉన్న దగ్గర ఆశ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆశ వల్ల ఏమైంది, ఎక్కడొక చోట మారుతారేమో, ఏదో విధంగా జరుగుతుందేమో, ఏమవుతుందో ఏమో, ఇట్లా అవ్వచ్చేమో అంటే పాజిటివ్గా టూ మచ్ పాజిటివ్ అయిపోయినాం అనమాట. అంటే ఎంత మనకి కళ్ళకి తెలుస్తున్నా, ఎంత మన మనసుకి చెప్తున్నా కానీ, మనకు అర్థమవుతున్నా కానీ మనం గుడ్డిగా ఒకదాన్ని నమ్మి ముందరికి వెళ్ళిపోవడము. అక్కడ నిజంగా చూస్తే ప్రాక్టికల్గా, లాజికల్గా మనం కానీ కొంచెం దృష్టి పెట్టి మనం చూసినామంటే మనకే అర్థమైపోతుంది, లేదు ఇది మనకు తగింది కాదు, లేదు ఇది మనకు వర్కౌట్ అవ్వదు, లేదు ఇది మనది కాదు, మనం దీని నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే మనం దారి మార్చుకోవాలి అనేది మనకే అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఆ ప్రేమ వల్ల కళ్ళు మూసుకుపోయిన దానివల్ల మనం ఏంటంటే మళ్ళీ దాని గురించి ప్రయత్నిస్తూ వచ్చినాం అనమాట. కానీ దేవుడు మీలాంటి మంచి వ్యక్తులకి ఎక్కువ రోజులు మిమ్మల్ని ఆ దీంట్లో ఉంచరు కదా, ఎక్కడో ఒక చోట మిమ్మల్ని కాపాడడానికి ఆయన కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. సో ఆ ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతమైంది. ఇక్కడ ఆ స్పిరిచువల్ లెసన్స్ అన్నారు కదా, సో ఇక్కడ మిమ్మల్ని సురక్షితంగా దాని నుంచి తీసి బయట పెట్టేసి ఇక్కడ మీరు ఏవైతే నేర్చుకున్నారో వీటిని మీ ఫ్యూచర్లో ఉపయోగించుకునేలాగా మీకు ఆ జ్ఞానోదయం అయితే వచ్చిందనమాట. ఫర్ దట్ యూ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది డివైన్ ఫోర్సెస్. సో దానివల్ల ఏమైంది, ఎప్పుడైతే మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నంత వరకు మీ ట్రూ పొటెన్షియల్, మీ ట్రూ వర్త్, మీరేంటి అనేది మీకు అర్థం అయిండదు. ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి, ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచో, లేకపోతే అది టాక్సిక్ అని కూడా నేను చెప్పను, కొంతమంది చాలా స్వీట్ ఉంటారు అదర్ పర్సన్ కూడా, కానీ అది మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అన్నట్లు ఒకే మెంటాలిటీ ఉండడం కానీ, లేకపోతే ఇలాంటివి ఉన్నట్లు, అంటే ఇప్పుడు మనకి లైక్ పోల్స్ రిపల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. సో ఇక్కడ లైక్ పోల్స్ అయినండొచ్చు, సో అందుకనే కొంచెం రిపల్ అవ్వడం కానీ, సిచ్యువేషన్ మైట్ బి ఎనీథింగ్ అండ్ పర్సన్ మైట్ బి ఎనీథింగ్, లైక్ అంటే ఎట్లనే ఉండిండొచ్చు, అంటే మీతో బాగా మ్యాచ్ అవుతున్న పర్సనాలిటీ అని ఉండొచ్చు, లేదు అంటే అదొక టాక్సిక్ రిలేషన్షిప్ అని ఉండొచ్చు. ఏదైనా కానీ అక్కడి నుంచి మనం బయటపడిన దానివల్ల ఏమైంది అంటే అక్కడి నుంచి స్ఫూర్తిని పొందుతున్నారనమాట. అరే నేను పడిపోయినాను, నేను ఓడిపోయినాను అని మనుషులు అనుకునేదానికి వీలు లేదు, నేను దీనికన్నా పెద్దది చేసి చూపిస్తా, నేను ఈ సిచ్యువేషన్ కన్నా బెటర్ సిచ్యువేషన్లోకి వెళ్ళగలుగుతా, నేను ఈ కెరియర్ కన్నా బెటర్ కెరియర్ని చూస్ చేసుకోగలుగుతా, నేను ఈ జాబ్ కన్నా బెటర్ జాబ్ని చూస్ చేసుకోగలుగుతా, నేను ఈ వ్యక్తి కన్నా బెటర్ వ్యక్తిని పొందగలుగుతాను. సో మళ్ళా మీ బ్రెయిన్కి పని చెప్తున్నారనమాట. కొత్త కొత్త ఐడియాస్ రావడం కానీ, కొత్త కొత్త వాటిని తెలుసుకోవడం కానీ, మీ లిమిట్స్ని మీరు ఇప్పుడు ఇంతవరకే నువ్వు లిమిట్ అయి ఉన్నావు, ఇంతవరకే నీకు అంటే ఎవరు నువ్వు నన్ను ఇక్కడికే కుదించడానికి, నీకు తెలుసా నేను ఇక్కడ వరకే ఉంటానని చెప్పి నేను ఇక్కడ వరకు ఉంటాను, నేను ఇంత విశాలంగా ఉంటాను, ఇంత విశాలంగా. సో మీ లిమిట్స్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వదులుతున్నారనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా మీరు కొత్త వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది. ఇంతకు ముందు ఎట్లో బందీ అయిపోయినట్లు, లేకపోతే ఒకరి మాట పైన కావచ్చు, వాళ్ళ టైమింగ్తో మీ టైమింగ్ మ్యాచ్ అవ్వాలి, వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఏదైనా చేయాలి, ఇట్లాంటివి ఏమన్నా ఉండింటాయి. ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు. ఎవరిపైన అంటే మీ పైన ఎవరి ఆంక్షలు లేవు. సో ఇప్పుడు మీరు ఒక స్వేచ్ఛ జీవి, మీరు స్వేచ్ఛగా మీరు అనుకున్నట్టు మీరు చేయగలుగుతారు. సో ఈ స్వేచ్ఛ మీ జీవితంలోకి వచ్చింది కాబట్టి
మీరు బెటర్ పర్సన్ అవ్వగలుగుతున్నారు. ఐఎమ్ బికమింగ్ అ బెటర్ పర్సన్. సో మీరు బెటర్ పర్సన్ అయినారు. మీరు బెటర్ పర్సన్ అయిన దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా మీ జీవితంలోకి సెలబ్రేషన్స్ వచ్చినాయి. మీరు చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఒక మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ని మీరు చూడగలుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది విదేశాల్లో నిన్న లేదు దూరంగా, ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నారు. రాత్రికి రాత్రి డెసిషన్స్ తీసుకుంటారు కొంతమంది, దట్ తిరిగి ఇంటికి రావాలి, ఇంటికి వెళ్ళిపోదాం, మన వాళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోదాం అన్న థాట్స్ రావడం. కానీ ఇప్పుడు వరకు పెళ్ళిళ్ళకి ఒప్పుకోకుండా బాధ పెడుతున్న పిల్లలు కావచ్చు, సడన్గా వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకి వ్యక్తపరచడం కానీ, పెళ్ళి ఆలోచనలు రావడం కానీ, ఇవన్నీ వస్తున్నాయి. మీరు అలాంటి సైన్స్ కోసం మీరు ఎదురు చూస్తుంటే ఇది మీకు ఆ సైన్ని తీసుకొని వస్తుంది. ఈ రీడింగ్ మీకు ఆ సైన్ని తీసుకొని వస్తుంది. ఎస్, ఇప్పుడు మీతో ఇవన్నీ జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనలు రావడం, పెళ్ళిళ్ళు జరిగిపోవడం, అరే ఇది ఒక కళలాగా జరిగిపోయింది, ఇది రాత్రికి రాత్రి అయిపోయింది, అసలు మొత్తం అంతా ఒక రాత్రిలో అయిపోయినట్లుంది. సో మనం అట్లా ఎట్లయితే అనుకుంటామో ఆ విధంగా అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇట్లాంటి ఐడియాస్ వస్తున్నాయి, మనం వీటిని ఆచరణలో పెట్టాలి కదా. ఇప్పుడు ఒక ఐడియా వచ్చినంత మాత్రాన్ని సరిపోదు. సో అది ఆచరణ పెట్టాలి. ఆచరణ పెట్టేటప్పుడు ఏంటంటే అక్కడ మనం చాలా ప్యాషనేట్గా మనం ఏదైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే మనం మన స్కిల్ ఏంటి, మన ట్రూ పొటెన్షియల్ ఏంటి అనేది నిరూపించుకుంటున్నామో, సో అక్కడ మనకు అన్ని మన్ననలను మనం పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరినైతే మనం వదిలేసి వెళ్ళిపోతున్నామో, లేదు ఏ కెరియర్ని అయితే మనం వదిలేసి వెళ్ళిపోయి మనం ఇంకొంచెం మన నైపుణ్యాన్ని పెంచుకుంటున్నామో, అక్కడ మీకు అర్థమైంది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ మనకు కరెక్ట్ కాదు, ఆ పర్సన్ మనకు కరెక్ట్ కాదు, ఆ ఉద్యోగం మనకు కరెక్ట్ కాదు. సో అది మనకు కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ మనం షైన్ అవ్వలేకపోయినాం. అది మనకు కరెక్ట్ కాదు కాబట్టి మన విలువ వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. అది మనకు కరెక్ట్ కాదు కాబట్టి నా జీవితంలో అప్పుడు ఏది రైట్ అవ్వలేదు. ఇప్పుడు నాకు కరెక్ట్ అయిన దానిపైన నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి నేను కోరుకున్న రిజల్ట్స్ని నేను సునాయాసంగా పొందగలుగుతున్నాను. సో ఆ రియలైజేషన్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మీకు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఒక పని చెప్పి మళ్ళీ చేయంటే చేయని మీరు ఇప్పుడు ఆ పనిని ఎన్నిసార్లైనా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు పర్ఫెక్షన్ ముఖ్యం. ఇప్పుడు ఇంతకు ముందులాగా మీరు మధ్యలో వదిలేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎలా అయినా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారు. సో మీకు టారో ద్వారా ఇంకేమైనా మెసేజెస్ వస్తున్నాయా అనేది మనం చూద్దాము. ఆ తర్వాత టైం లైన్స్ ఏమన్నా ఇస్తారేమో చూద్దాం. ఇప్పుడు మీరు కంప్లీట్గా హీల్ అవుతున్నారనమాట. ఇంతకుముందు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టిందో ఇప్పుడు మిమ్మల్ని అది బాధ పెట్టట్లేదు. ఇప్పుడు అది ఒక జోక్ అయిందనమాట మీ జీవితంలో. ఓకే, ఇంతే కదా ఆ జీవితం అన్న ఫీలింగ్లోకి వచ్చేసారు. నాకు ఈ 2 of Cups కూడా తీసుకోవాలని ఉంది. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఇన్ని కార్డ్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్. నాకు ఎందుకు చూడండి, మనకి స్టోరీ చెప్తుంది ఎప్పుడైనా కానీ కార్డ్స్. జీవితంలో స్ట్రగుల్ చూసారు మీరు, ఒక పోరాటం అనేది జరిగింది. జీవితం అంటే ఇంతేనా, ఇంతకు మించిన జీవితం లేదా, ఎప్పుడు ఈ గొడవలు, ఈ రచ్చలు, ఈ రావిణ్యాలు ఇవేనా, దేనికోసమైనా కానీ నేను ఇట్లనే పోరాడాలా, నాకంటూ నాకు ఒక రోజు రాదా, నేను ఎవరు అనేది వీళ్ళు అర్థం చేసుకోలేరా, నేను ఇంత అడ్జస్ట్ అవుతున్నా, నన్ను ఇంకా అడ్జస్ట్ అవ్వమని చెప్పి నన్ను ఎందుకు ఇంత వేధిస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలంతా మీ మనసులో మెదులుతూ ఉంటే ఇప్పుడు ఆ రాజుకి కిరీటం దక్కుతుంది. ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీ వైపు ఇది వరకు మూసుకుపోయిన తలుపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఆపర్చునిటీస్ కూడా మీ వైపు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు ఆ మెంటల్ క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఒక సఫకేషన్ ఫేజ్, ఇంతకుముందు దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అని చెప్పి ప్రతిదీ ఒక గొడవ, ప్రతిదీ ఒక ఆర్గ్యుమెంట్, ప్రతిదీ ఏదైనా కానీ ఒక స్ట్రగుల్ అనమాట. సాఫీగా ఏది జరగట్లేదు. ఎంతసేపు మనం పోరాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితుల నుంచి అరే ఈ పోరాటం అవసరమా, దీనికి ఎక్కడొక చోట నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ మీరు అదే చేస్తున్నారు. మీకు అర్థమైపోయింది ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి. వర్కౌట్ అవ్వనప్పుడు మనకి దాని నుంచి కూడా రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రానప్పుడు ఏమవుతుంది, రియలైజేషన్ అనేది రావాలన్నమాట. అట్లా రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఆ మెంటల్ క్లారిటీతో ఇప్పుడు మీరేంటి ఆ కాన్ఫ్లిక్ట్స్కి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీకు వస్తున్న కొత్త ఐడియాస్ వల్ల మీరు సక్సెస్ అవ్వగలుగుతున్నారనమాట. ఇప్పుడు మీ బుర్ర చాలా షార్ప్ అయింది. సో కాబట్టి ఎప్పుడైతే షార్ప్ అయిందో మీరు
మీకేం కావాలో మీరు తెలుసుకున్నారు. మీకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఇట్లా పోరాడి పోరాడి అలసిపోయిన మీ మనసుకు కావచ్చు, గాయపడిన మీ మనసుకు కావచ్చు, మీ శరీరానికి కావచ్చు, మీ సోల్కి కావచ్చు రెస్ట్ కావాలి. సో మీరు ఇప్పుడు రెస్ట్ అనేది తీసుకుంటున్నారనమాట. ఆ రిలాక్సేషన్ అనేది అవసరము. ఎంతసేపు ఒక ఒత్తిడిలో ఉండడం కాదు, ఈ రిలాక్సేషన్ కూడా నాకు కావాలి. సో ఆ రెస్ట్ రిలాక్సేషన్ తీసుకుంటున్న దానివల్ల ఏమవుతుందంటే స్లోగా మళ్ళా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. మీ కష్టానికి తగిన ఫలితం మీకు వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకా బెటర్గా మీరు దేనిపైన కానీ పని చేయగలుగుతున్నారు. మీరు మంచిగా కాన్వర్సేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే ఈ ఒత్తిడి వల్ల భయం, బెరుకు, లేకపోతే తొందరపాటుతనం, లేకపోతే కోపం, లేకపోతే ఒకలాంటి చిరాకు, విసుగు, ఏం మాట్లాడతాంలే, ఏం చెప్తాంలే, తెలిసిందే కదా, వదిలే, నన్ను ఎందుకు ఇప్పుడు కూర్చోమంటున్నావు, నేను ఇప్పుడు మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. సో ఇవి ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఎదుటి వాళ్ళ మాట వినగలుగుతున్నారు, అనలైజ్ చేయగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు, కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది చాలా ప్రేమగా జరుగుతోంది. 2 of Cups. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆ ప్రేమ ఉంది, ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఉంది, ఇక్కడ మ్యూచువల్ అట్రాక్షన్తో పాటు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్స్ అనేటివి జరుగుతాయి. సో కనెక్షన్స్ అనేటివి బెటర్ అవుతున్నాయి. లైఫ్లో ప్రాస్పరస్ ఫేజ్కి వెళ్తున్నారనమాట. ఈ ఫ్యాన్ నాకు ఇక్కడ అసలుకి ఫ్యాన్ వేసుకోలేదు, ఈ కార్డ్స్ నాకు ఫ్యాన్ లాగా ఉపయోగపడుతున్నాయి. లైక్ గాలి ఆడుతుంది ఇప్పుడు, అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇంతకుముందు ఆ ఊపిరి పీల్చుకునే స్థితిలో లేరు. ఇంతకుముందు మొత్తం స్తంభించేసినట్లు, ఇంతకుముందు ఒత్తిడి, ఇంతకుముందు భయం, తెలియని ఆందోళన, అరే ఏమవుతుందో, ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, ఆ మాట మాట్లాడితే ఏమవుతుందో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇది కరెక్టా, అది కరెక్టా, ఎటువైపు వెళ్తున్నాము, మనం చేస్తున్నది మంచిదా కాదా, ఇట్లా చాలా చాలా ఆలోచనలు ఉండింటాయి అన్నమాట. చాలా ఒత్తిడికి లోనై ఉంటారు. ఇప్పుడు అది లేదు. సో ఇప్పుడు ఇది ఏదైతే మనం చూసామో ఇది ఖచ్చితంగా రియలైజేషన్స్ అన్నీ మనకి రాత్రిపూటే జరుగుతుంది. అంత రోజులు అన్నీ చేసేసి రాత్రి పడుకున్నప్పుడే కదా మనకు అన్నీ ఆ రోజులు చేసినటువన్నీ గుర్తుకొస్తాయి. ఆ రాత్రిలో అయ్యో ఇట్లా జరిగిపోయిందని రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు మనం కార్చే కన్నీళ్ళు మన పిల్లోస్కే తెలుసు అనమాట. అరే ఎంత ఏడ్చినాము, లేకపోతే ఎంత మదన పడినాము అనేది ఆ రాత్రి పడుకున్నప్పుడు మన మంచానికి, మన పరుపుకి, మన దిండుకి తెలుస్తుంది. సో ఆ విధంగా లేదు, సంతోషం వచ్చినా కానీ అక్కడే ఉంటుంది. సో ఏదన్నా కానీ ఆ విధంగానే ఆ రాత్రి పూట మీరు ఆలోచిస్తున్న ఆలోచనల నుంచి మీకు వస్తున్న ఏమంటారు ట్రాన్సిషన్ అన్నమాట. ఇది మార్పు, చేంజ్. సో దానివల్ల లైఫ్ బెటర్ అవుతుంది. ఇది ఎప్పటి లోపల జరగచ్చు అనేదానికి మనం ఫైల్ నెంబర్ 1కి ఒక్కటే కార్డ్ వచ్చింది, మీకేమంటే 3 కార్డ్స్ వచ్చినాయి. కొంతమందికి ఆన్ డేట్ 6/15/24 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అంట. కొంతమందికి విత్ ఇన్ 1 వీక్ ఈ రియలైజేషన్స్ వస్తున్నాయి. కొంతమందికి నెక్స్ట్ జనవరి. అంతే కదా, అందరికి ఒక్కసారిగా వస్తే ఇంకేముంది. సో ఇవి మనకు వచ్చిన టైమ్ లైన్స్ అనమాట. ఇక్కడ నాకు నెంబర్స్ ఏం రిపిటేటివ్గా కనిపిస్తుంది అంటే 5, 1, 4, 6, ఇది 11, 4, 8, ఇది వచ్చి మనకి 12, ఇది వచ్చి 2. సో నాకు రిపిటేటివ్ నెంబర్స్ ఏమైనా కనిపిస్తున్నాయంటే అది 444 అంటే ఏంటి తెలుసా, మన లైఫ్లోంచి ఏదో నెగిటివ్ వెళ్ళిపోతుంది, లేదు ఈవిల్ ఐజ్ అంటారు కదా, అలాంటివి ఏదో చెడు మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మనకంతా మంచి జరుగుతుంది. సో చెడు మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది అంటే అలాంటి అబ్స్ట్రికల్స్ని రిమూవ్ చేసే దేవుడు ఎవరు? వినాయక స్వామి. సో వినాయక స్వామికి మంత్రం ఏంటి? ఓం గం గణపతయే నమః. 444 అనే ఏంజల్ నెంబర్ కనిపిస్తుంది అంటే 444 ఏంజల్ నెంబర్ స్పీక్స్ అబౌట్ లవ్, ప్రేమ గురించి చెప్తుంది. అండ్ జీవితంలో ఏదన్నా చెడు ఉంటే ఆ చెడు వెళ్ళిపోతున్న దాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఆ నెంబర్ని చూసినప్పుడు మీరు వీలైతే ఒక 11 times ఓం గం గణపతయే నమః అని చెప్పుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ మనకి 1 ఇక్కడ కూడా 1 వచ్చి మనకి న్యూ బిగినింగ్స్ గురించి చెప్తుంది. సో ఓంని 11 times చెప్పుకోవచ్చు అనమాట. కొత్తగా మీ జీవితంలో ఏదైతే చెడు ఉందో జీవితంలోంచి వెళ్ళిపోయిన దానివల్ల కొత్తగా జీవితం మారబోతుంది. కొత్త వ్యక్తులు రావడం కానీ,
కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కానీ కొత్తగా మీ జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ వస్తున్న మార్పులు మీకు మంచి చేస్తుందన్నమాట. మిమ్మల్ని అంటే ఇంతకుముందు ఒత్తిడితో జీవితం గడుపుతూ ఉంటే ఆ ఒత్తిడి లేకుండా సాఫీగా ఇప్పుడు జీవితంని మీరు గడపబోతున్నారనమాట. సో నైట్కి నైట్ వచ్చిన రియలైజేషన్ వల్ల వస్తున్న చేంజెస్ ఇవి. అండ్ మీరు బెటర్ అవుతున్నారు. యు ఆర్ డెఫినెట్లీ బికమింగ్ ఎ బెటర్ పర్సన్. అండ్ మీకు ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ మీ జీవితంలోకి వస్తున్నాయి. ఏవైతే మీ జీవితంలో మ్యాచ్ అవ్వవో అవన్నీ మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు ఈ వీడియో నచ్చినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కంటిన్యూస్గా నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగానే చెప్తున్నాను. వితౌట్ యూ పీపుల్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ అసలు పాసిబుల్. అసలుకి ఇన్ని రోజులు నేను ఈ ఛానల్ని అయితే అస్సలు నడుపుండలేకపోయిండేదాన్ని. మీ ప్రతి ఒక్కరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో I really thank you from the bottom of my heart. Thank you so much. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.